సో అంటే లిఫ్ట్ ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే మీది కాదు డిజైన్, కస్టమర్ ఏది అడిగితే అది తీసేస్తారు మీరు. అంతే కదా సార్, అంతే. ఓకే. ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీ వాళ్ళకేమో ఒక స్టాండర్డ్ డిజైన్స్ కావాల్సి వస్తుంది సార్. మేము కస్టమైజ్డ్ లిఫ్ట్లలో ఎక్స్పర్ట్ సార్. సో ఇప్పుడు లిఫ్ట్ ప్రొవిజన్ లేదు ఇంట్లో, కానీ పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో, అవును సార్. వాళ్ళ కోసం ఏం చేస్తారు? మీకు సెట్ బ్యాక్లో లేదు, పూజ గది ఛాన్స్ బలగొట్టలేవు, అవును, మీకు లిఫ్ట్ కావాలి. కావాలి. మీకు మెట్లు ఉంటాయిగా, అవును. మెట్లకే ఫిక్స్ చేసేది ఒకటి ఉంటుంది సార్, ఓ స్టైర్ లిఫ్ట్ అంటాం మనం. ఓకే. ఇట్లా మనం ఎట్లా చైర్లో కూర్చున్నాము, ఇట్లా బటన్ నొక్కితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఎటు కర్వ్స్ ఉంటే అటు వెళ్ళిపోతుంది. సీరియస్గా? ఆ. వావ్. నేను అది ఏ వీడియో అనుకుంటున్నాను, నేను లేదు చూశాను లేదు సార్, ఒకటి. ఉన్నాయి సార్, ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్. ఇంకా లిఫ్ట్లో ఇంకొకటి ఏంటంటే సౌండ్, సార్ సౌండ్ అలాగే స్మూత్గా ప్యాసేజ్ కావడానికి, స్మూత్గా వెళ్ళడానికి ఎట్లాంటి టెక్నాలజీ వాడతారు మీరు? సార్ దీంట్లో టెక్నాలజీ అంటే ఫస్ట్ 100% స్కిల్ వర్క్ చేయాలి సార్. ఇంకోటి ఏంటంటే మేము మెషిన్స్ కానీ ఐరన్ టు ఐరన్ ఎక్కడైతే రబ్ అవుతుందో క్యాబిన్ కింద ఇవి మన ప్యాకింగ్లు కానీ రబ్బర్ పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ స్మూత్ అవుతుంది సార్. దాంట్లో సౌండ్ అనేది అసలు యాక్చువల్ లిఫ్ట్ అనేది సౌండ్ రాకుండా వెళ్ళడం అనేది పర్ఫెక్ట్ లిఫ్ట్ అనమాట. ఏదైతే సౌండ్ రాకుండా వెళ్తుందో స్కిల్ వర్క్ జరిగినట్టు, అక్కడ ఓకే, సౌండ్ వచ్చే అవకాశం లేదు. అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే చాలా కాస్ట్లీ లిఫ్ట్లోనే ఆ సౌకర్యం ఉంటుందేమో. లేదు సార్, ఏ దాంట్లోనే అన్నీ ఒకటి ఉంటాయి, కాకపోతే అక్కడ ఉన్న మెటీరియల్ వాడటం, అక్కడ ప్రాపర్గా వర్క్ జరగడం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్లలో కానీ ఇళ్ళలో పెట్టుకునే వాటికి లైఫ్ టైం ఎంత ఉంటుంది సార్? అది పర్ఫెక్ట్గా లిఫ్ట్ జరిగింది అనుకోండి సార్, లిఫ్ట్ నేను అనేది అంటున్నా, మీకు పర్ఫెక్ట్గా లిఫ్ట్ ఇన్స్టాలేషన్ జరిగింది అనుకోండి, క్వాలిటీ మెటీరియల్ స్టాండర్డ్గా, అదొక 15 to 20 years దాకా ఎలాంటి ఒక 15 సంవత్సరాల దాకా ఎలాంటి ఒక రూపాయి పెట్టకుండా లిఫ్ట్ చేస్తారు. కస్టమర్ ఏదైనా సర్వీస్కి అది పోయింది ఇది పోయింది అనేది అంతా ఏముండదు, పోయేది ఏముండదు దాంట్లో, అది 100% గ్యారంటీ. ఏం పోవు 15 సంవత్సరాలు. దాని లిఫ్ట్ లైఫ్ వచ్చి 20 సంవత్సరాలు మినిమం ఉంటుంది, ఏం మార్చకుండా. అది మరి రెగ్యులర్గా వాళ్ళ సర్వీస్ కూడా చేయించుకోవాలి. రెగ్యులర్గా అంటే ఏఎంసీ అవన్నీ తీసుకొని జాగ్రత్తగా కక్కుర్తి పడకుండా తక్కువ సార్ ఏం లేదు సార్, క్వాలిటీకి నాన్ క్వాలిటీకి అంటే ₹1,00,000 డిఫరెన్స్ వస్తుంది, అంతే. 70,000 నుంచి ₹1,00,000 డిఫరెన్స్ వస్తుంది, అంతే. ఆ డిఫరెన్స్లో కస్టమర్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, 70,000 ₹1,00,000 ఎక్కువ ఉంది కానీ అనుకుంటే, నేను చెప్పినట్టు 15-20 సంవత్సరాలు లిఫ్ట్ నడిచేది, వీళ్ళు మధ్యనే 3-4 సంవత్సరాల తర్వాత అది పోయింది సార్ ఇది పోయింది సార్, అది మార్చాలా ఇది మార్చాలా అనే అవకాశం ఉంటుంది. సో ఇండస్ట్రియల్ అవసరాల కోసం కూడా ఇస్తారా లిఫ్ట్స్? ఇస్తాం సార్. ఎట్లాంటివి ఉంటాయి అవి? ఇండస్ట్రియల్ అంటే అవి గూడ్స్ లిఫ్ట్ కిందకి వస్తాయి సార్. ఓకే. అవి మనలాగా ప్యాసింజర్ కాదు, డైరెక్ట్ ఇప్పుడు ఒక 4వ ఫ్లోర్కి కార్ వెళ్ళాలి, డైరెక్ట్ కార్ లిఫ్ట్స్ ఉంటాయి షోరూమ్, కార్ షోరూమ్లలో. స్టాకర్ లిఫ్ట్ వేరు, కార్ షోరూమ్లలో ఇప్పుడు డైరెక్ట్ కార్ వెళ్ళాలి, లేకపోతే పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ఉంటాయి, కరెక్ట్, ఇంకా వేరే హాస్పిటల్, ఇవి ఏంటంటే అవి గూడ్స్ కిందకి వస్తాయి సార్. దాని దగ్గర అది టన్నుల్లో ఉంటుంది, 1 ton 2 ton 3 ton 4 ton వాళ్ళ కెపాసిటీ తగ్గట్టు మనం ప్రొవైడ్ చేస్తాం సార్, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. అంటే హెవీ డ్యూటీ సార్ అవి. రైట్. ఇంకా కస్టమర్లు ఎదుర్కొని ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఆన్ టైం డెలివరీ, వాళ్ళు అడిగిన టైంకి ఇవ్వడం అనేది. సో ఇది మీరు పాటిస్తారా? ఎట్లా ఉంటుంది మీ సార్? ఆన్ టైం డెలివరీ అనేది 100% అవుతుంది సార్, కాకపోతే కస్టమర్ సైట్ రెడీనెస్ ఉండాలి. ఓకే. ఫస్ట్ ఏం చేస్తారంటే సార్, కొన్నిసార్లు వాళ్ళది మనకు ప్రొవిజన్ రెడీగా చేసి పెడితే అనుకున్న టైంలో అయిపోతుంది. ఇంకోటి కమర్షియల్ టర్మ్స్ కూడా ఉంటే ఈజీగా అయిపోతుంది. మా దగ్గర టెక్నీషియన్స్ దేని దానికి ఉన్నారు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, దానికి సంబంధించిన సపరేట్ టీం ఉన్నారు సార్. అలాంటి ఇబ్బందులు అయితే లేవు. సో అడిగితే ఏ టైం కావాలంటే ఆ టైంకి చేసిస్తారు 100% సార్, డబ్బులు ఇచ్చేస్తే. అంతే కదా కమర్షియల్ టర్మ్స్ అనేది, అందుకే అదే అంట, టైంకి డబ్బులు ఇచ్చేసి అయిపోతుంది సార్, అడిగిందంత ఇచ్చేస్తే బ్రహ్మాండంగా టైంకి అయిపోతుంది. మీ వైపు నుంచి ఎలాంటి ఉండదు సార్. ఏ రోజైతే మేము ఆర్డర్ యాక్సెప్ట్ చేసినామో ఆ రోజే ప్లానింగ్ డిజైన్ అంతా అయిపోతుంది, ఎక్కడిదెక్కడ డ్రాయింగ్ తయారైపోతుంది, ఎక్కడిదక్కడ మెటీరియల్ ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది. ఇంకా హైడ్రాలిక్ లిఫ్ట్స్ అండ్ ఎలివేటర్స్ కదా, అవి ఎక్కడెక్కడ వాడతారు? అవి అసలు ఎలాంటి బిల్డింగ్స్ హైడ్రాలిక్ వాడాలి? హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది సార్ మామూలుగా అయితే హోమ్ లిఫ్ట్స్ సార్, యాక్చువల్ చెప్పాలంటే హోమ్ లిఫ్ట్స్ కిందకి వస్తాయి.
అది బాగా ఒక 2015 వరకు బాగా నడిచినాయి సార్. ఉమ్, దాన్ని ఇప్పుడు ఎంఆర్ఆర్ లిఫ్ట్స్ రీప్లేస్ చేసినాయి. అచ్చా. ఇప్పుడు హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది అంత ప్రియారిటీ లేదు సార్. ఓహోహో. ఇప్పుడు గేర్లెస్ ఎంఆర్ఆర్ లిఫ్ట్స్ బెస్ట్. gearless. కాకపోతే ఆ, గేర్లెస్ లిఫ్ట్కి కరెక్ట్ ప్లేస్ దొరకకుండా హైడ్రాలిక్ వెళ్ళవలసి వస్తుంది. ఉమ్, కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ ఎంఆర్ఎల్కే ఇవ్వాల్సి వస్తుంది సార్. కాకపోతే ఈ గూడ్స్లో మళ్ళీ వాడాల్సి వస్తుంది ఇది హైడ్రాలిక్. అచ్చా. హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది G+3 వరకే పనిచేస్తుంది, ఉమ్, ఎక్కువ ఫ్లోర్ రాదు. ఓకే. సో ఈ మధ్య డంబ్ ఎలివేటర్స్ ఏంటి అవి? అవి చాలా ఎక్కువ అవి వాడుతున్నారు. ఎట్లా అంటే సార్, డంబేటర్స్ అంటే మన హోటల్స్, ఉమ్, రెస్టారెంట్స్, మన బార్స్, లేకపోతే బట్టల షాపులు ఉంటాయి కదా సార్. అవునవును. అవి ఎట్లా అంటే సెల్ఫ్లు ఉంటాయి మన బీరువా లాగా. ఆ, దాంట్లో స్నాక్స్ తీసుకుపోవడం, ఏదైనా హోటల్ అయితే, బార్ అయితే లిక్కర్ తీసుకెళ్ళడము, బట్టల షాప్ అయితే బట్టలు కవర్లు పెట్టడం, దాని పర్పస్ వాడతాం సార్ అవి డంబేటర్స్ అర్థం అంటే. కాదు సార్ అది ఎట్లా. అది సేమ్ లిఫ్ట్ లాగానే సార్, ఆ, కాకపోతే అది బాక్స్ చిన్నగా ఉంటుంది. ఓకే. పై కిందకి వెళ్తుంది అది. గూడ్స్ తేవడానికి ఆ, మనుషులు ఎక్కేది కదా సార్, చిన్న బీరువా లాగా ఉంటుంది అంతే. ఆ, 2 ఫీట్లు 3 ఫీట్లు అట్లా ఉంటుంది. ఆ, సెల్ఫ్లు ఉంటాయి దాంట్లో. ఆ. అచ్చా, దానిలో పెట్టేస్తే దాంట్లో పైకి ఏదైనా వెళ్ళిపోతాయి. ఫుడ్ కానీ ఏదైనా బట్టలు కానీ ఏదైనా క్యారీ చేయండి, ఆ, పెడితే పై కిందికి పోతుంది. ఓ, ఇప్పుడు తాడులో బట్టల షాప్ ఉంది సార్, ఆ, కింది బిల్డింగ్ కార్డు పంపేలా అల్లేస్తాడు, అది నొక్కుతాడు, కిందికి వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఫుడ్ ఉంటుంది ఆ, రెస్టారెంట్లలో, కింద మన కిచెన్ ఒక దగ్గర ఉంటుంది, అది పోవాలి కదా. అవును. మనిషి పోయే బదులు వీళ్ళకి ఆడ పైన పికప్ చేసుకుంటారు. అచ్చా అచ్చా, బాగుంది. ఉం. సూపర్. క్యాప్సూల్ ఎలివేటర్స్ అంటే ఏంటి? అన్ని ఎలివేటర్ లాగానే క్యాప్సూల్ సార్. క్యాప్సూల్ అంటే కమర్షియల్ లిఫ్ట్లో ఎక్కువ పెడతాము. ఆ. క్యాప్సూల్ అంటే బ్యాక్ సైడ్ ఇట్లా బ్యూటిఫుల్గా రౌండ్ ఉంటుంది. ఓ, ఈ మన కమర్షియల్ malls లో ఎలివేటర్స్ ఉంటాయి మార్స్లలో అవి. ఉంటుంది. క్యాప్సూల్ లిఫ్ట్ అంటే అంతే. అచ్చా. కాకపోతే మెకానిజం అంతా సేమ్ ఉంటుంది, మెషిన్ కంట్రోల్ ప్యానల్ అంతే. కానీ ఉం, బ్యాక్ లుక్ అనేది కర్వ్డ్గా ఉంటుంది, ఓకే. హాఫ్ కర్వ్డ్, అవును, గ్లాస్ తో ఉంటది. గ్లాస్తో ఉంటుంది. ఓకే. గ్లాస్ సేఫేనా అండి అది? సేఫే సార్, టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది అచ్చా. మీకు. దానికంటే ముందు కూడా హ్యాండిల్ ఉంటుంది సేఫ్టీది, ఆ, 100% సేఫ్టీ ఉంటుంది. రైట్. మీ ఆఫీస్ ఎక్కడ ఎక్కడ బ్రాంచెస్ ఉన్నాయా? వేరే స్టేట్స్ లో ఉందా? అసలు ఏంటి మీ? మేము ప్రజెంట్ అయితే తెలంగాణ నుంచే ఇది చేస్తున్నాం సార్. ఆ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఓ 3 రాష్ట్రాల్లో ఉంది. ఆ, 3 రాష్ట్రాల్లో చేస్తున్నాం సార్. ఉం, కార్పొరేట్ ఆఫీస్ వచ్చి నాగోల్ ఉన్నది, ఓకే. ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాం. ఆ, త్వరలో పాన్ ఇండియా వైజ్గా చేద్దామని ప్లాన్లో ఉన్నాం సార్. త్వరలో. పాన్ ఇండియా వైజ్ అచ్చా, పాన్ ఇండియా. ఆ. సూపర్. సో అయితే గట్టిగానే రెడీ అవుతున్నారు. చేయాలి కదా సార్, బతకాలిగా మేము కూడా. సూపర్. సో ఏ కంపెనీ సక్సెస్ అయినా సర్వీస్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అవును సార్, సర్వీస్ లేకపోతే ఏ కంపెనీ కదా. సో మీ కంపెనీ ఎవరైనా మీరు పెట్టిన లిఫ్ట్లలో ఇప్పుడు 1000కి పైగా పెట్టారు మీరు. అవునవును సార్. ఆ లిఫ్ట్లో నుంచి కాల్ వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా అటెండ్ అవుతారు? మీ సర్వీస్ ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది అసలు? ఎస్పెషల్లీ సర్వీస్ గురించి మా దగ్గర 16 పర్సన్స్ ఉన్నారు సార్, 16 మంది ఉన్నారు ఓన్లీ. ఉమ్, వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాగుట్లో ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, అవును. పంజాగుట్లో సర్వీస్ చేస్తుంటాడు. సడన్గా ఇప్పుడు నానక్రామ్ గుడి నుంచి వస్తుంది, అవును. ఆయన కన్వీనియంట్గా తొందరగా అయిపోతే నెక్స్ట్ ఆడికి వెళ్ళిపోతాడు. ఓకే. ఎవరెవరు ఫీల్డ్కి వెళ్ళిపోతారు సార్. వితిన్ 2 అవర్స్లో వెళ్ళిపోతుంది మ్యాక్సిమం. ఏయ్, వెళ్ళిపోయిన తర్వాత ఆడ అటెండ్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే ఓకే. ఏదైనా కాంపోనెంట్ పోయిందంటే తెప్పించిన తర్వాత వేయాల్సి వస్తుంది. అవును. వితిన్ 2 అవర్స్లో మాత్రం అటెండ్ మరి అవుతారు. మా అపార్ట్మెంట్లో 3 రోజులు పడుతుంది. ఒకసారి లిఫ్ట్ పాడైందంటే టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేసి మళ్ళీ ఎక్కడానికి 3 రోజులు పడుతుంది. అది నాకు పర్సనల్గా కాల్ చేయండి సార్, చెప్తాం రేపు అవునా? వచ్చి మేము చేస్తాం. అన్న నా బాధలు చెప్పుకుంటున్నా మీకు ఇప్పుడే. అది చేద్దాంలే సార్, దాని పర్మనెంట్ సొల్యూషన్ చేస్తాం. అదే అంటున్నా. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో 200 ఫ్లాట్స్ పైన ఉంటాయి, ఆహా. 3 లిఫ్ట్లు ఉంటాయి. ఓకే ఓకే. సో మా ఏరియా లిఫ్ట్ పాడైపోతే ఇంకో ఏరియా లిఫ్ట్ ఎక్కి పోవాలన్నమాట. అది అదే 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 మన గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. అందుకని ఓకే ఓకే. ఒక సోర్స్ అయితే ఉంది సార్ మీకు, ఒక లిఫ్ట్ ఆగిపోతే ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఉంది. కొంచెం దూరం నడవాలి అంతే. అమ్మో, అది కానీ ఇట్లా ఆగిపోవడం ఏంటంటే 3 రోజుల దాకా రాకుండా అంటే సార్ ఇదేం ఇప్పుడు సర్వీస్ సర్వీస్ అనేది చేసే పర్సన్ కూడా ఇది మాస్టర్ పీస్ అయింది అనుకోండి సార్, దాన్ని పర్ఫెక్ట్గా తెలుసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని కరెక్ట్గా చేసిస్తాడు. ఓకే. అట్లా అందరూ దొరకరు కదా ఒకసారి. ఇప్పుడు మనం హెల్త్ చెకప్ పోయినప్పుడు మంచి డాక్టర్ దొరుకుతాడు, మామూలు డాక్టర్ దొరుకుతాడు. ఓకే. ఇది కూడా అంతే. అంతేనా?